హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? క్యాబేజీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదండి. ముఖ్యంగా పిల్లలు తినరు, తర్వాత పిల్లలు పెద్దవాళ్ళు. ఎందుకంటే దాంట్లో ఒక రకమైన స్మెల్ ఉంటుంది, ఇష్టపడరు చాలామంది క్యాబేజీని. నేను చూపిస్తున్నట్టు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అసలు స్మెల్లే ఉండదు ఇలా ఒకసారి ట్రై చేస్తే. ముందుగా నేను 1/2 kg క్యాబేజీ తీసుకొని సన్నగా కట్ చేసుకొని దాన్ని క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను. క్యాబేజీ మునిగేదాకా వాటర్ పోసుకొని 1/2 స్పూన్ పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు మూత అనేది పెట్టమాకండి. పసుపు వేసుకుంది ఎందుకంటే క్యాబేజీలో ఒక రకమైన స్మెల్ ఉంటుంది కాబట్టి అది మూత పెడితే పోదు కాబట్టి అందుకే మూత తీసేసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం వడగట్టేసుకోవాలి. వాటర్ అంతా తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకుందాము. ఓ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్నాను. పోపు చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఆనియన్స్ కలర్ మారేదాకా వేయించుకుందాము. ఆనియన్స్ వేగిన తర్వాత ఉడకపెట్టుకున్న క్యాబేజీని వేసుకొని దీన్ని ఆయిల్లో బాగా వేయించుకోవాలి. దీనికి అసలు మూత అనేది పెట్టమాకండి, మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. క్యాబేజీ మాడిపోకుండా రెండు వైపులు చక్కగా మనం ఒక 2 నిమిషాలకి ఒక్కసారి అలాగా మనం గంటి పెట్టి తిప్పుకుంటూ ఉండాలి. ఆయిల్లో ఫ్రై అవ్వాలి క్యాబేజీ. దీనికి మూత అనేది ఏం పెట్టమాకండి, పైన ఇలాగా మనం వేయించుకోవాలి. దీనికి మసాలా వచ్చేసి 2 అంగుళాలు అల్లం తీసుకున్నాను, ఒక 2 అంగుళాలు పచ్చి కొబ్బరి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసుకొని నేను సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇలాగా. ఇప్పుడు క్యాబేజీ మగ్గింది ఆయిల్లో. ఇప్పుడు పెద్ద సైజు ఒక టమాటా వేసుకున్నాను. టమాటా వేసుకొని కొంచెం పసుపు వేసుకున్నాను. ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకున్నాను. కొంచెం ఉప్పు కూడా చూసేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాను, మన కర్రీకి సరిపోని ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. క్యాబేజీలో మనకి టమాటా మెత్తగా మగ్గిపోవాలి. టమాటా అంతా మగ్గిన తర్వాత ఇదిగోండి, ఇంకా క్యాబేజీలో టమాటా మగ్గింది కదా. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా, మసాలా కూడా వేసుకుంటున్నాను. మసాలా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. మనకు ఆ మసాలా పచ్చి వాసన పోయేదాకా ఒకసారి బాగా మనం కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటే మనకి అల్లం కొబ్బరి ఎంత పచ్చి వాసన పోయిద్ది. మీకు కావాలంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ప్లేస్లో. ఇప్పుడు మసాలా మగ్గిన తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. నేను వేసుకున్న కర్రీకి సరిపోని నేను కారం వేసుకున్నాను 2 స్పూన్స్ వేసుకొని ఆ కారం అంతా మనకి క్యాబేజీకిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కర్రీకి ఒకసారి బాగా కలుపుకోండి. ఇది వచ్చేసి మనకి రైస్లో బాగుంటుంది, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఈ క్యాబేజీ కర్రీ. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అప్పుడు మనకి రెడీ అయినట్టే ఫ్రెండ్స్ క్యాబేజీ కర్రీ. స్మెల్లే ఉండదు, చాలా బాగుంటుంది. క్యాబేజీ కర్రీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.